వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలోని విశాఖపట్నం గోపాల్పూర్ మధ్య కళింగపట్నానికి సమీపంలో నిన్న అర్ధరాత్రి తీరం దాటింది. ఈ ప్రభావంతో ఇవాళ రేపు తెలంగాణలో అతి భారీ నుంచి అత్యంత భారీ వానలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాయుగుండం నేపథ్యంలో రాష్ట్రంలోని 9 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షం నమోదయ్యే సూచనలున్నాయి. మరో 12 జిల్లాల్లోనూ అతి భారీ వర్షాలు కురుస్తాయని అప్రమత్తం చేసింది. ఇక ఇవాళ కొమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, జగిత్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, జనగాం, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో 11.5 సెంటీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఎల్లో అలర్ట్ జారీ చేసిన జిల్లాల్లో 6.4 సెంటీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వర్షాల పరిస్థితుల్లో రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్, వైద్యారోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. రిజర్వాయర్ల గేట్లు ఎత్తుతున్నందున దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలు, రోడ్లు, లో లెవెల్ వంతెనలు మునిగిపోయే ప్రమాదం ఉందని, విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించే అవకాశాలున్నాయని అప్రమత్తం చేసింది. రాబోయే 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో విద్యాశాఖ అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యగా హైదరాబాద్లోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించింది. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, తెలంగాణలో ఈ వర్షాలు ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది? వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? సుమ, వాయుగుండం తీరం దాడుతున్న క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో మరొకసారి బాణుడు తన ప్రతాపం చూపుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సింది. ఇప్పటికే ఏపీలో కుండపోతగా వర్షాలు పడుతున్నాయి. తెలంగాణలో కూడా చాలా జిల్లాలకు సంబంధించి కూడా 2వ రోజు అలర్ట్ కొనసాగుతుంది. 9 జిల్లాలకు సంబంధించి ఇప్పటికే వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక మరొక 11 జిల్లాలకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతున్న నేపథ్యంలో కూడా మరొక 24 గంటల పాటు తెలంగాణ ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. నిన్న చాలా చోట్ల 7 జిల్లాలకు సంబంధించి కూడా రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ఉత్తర తెలంగాణ జిల్లాలకు సంబంధించి కూడా మోస్తరు నుంచి భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కూడా పడినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక మిగతా చోట్ల ఆరెంజ్ అలర్ట్ సంబంధించి కూడా సుమారుగా 15 నుంచి 20 సెంటీమీటర్ల పైగా గరిష్ట వర్షపాతం నమోదైనట్టుగా మనం అయితే చెప్పుకోవాల్సి ఉంటుంది. మరొక 24 గంటల పాటు తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కళింగపట్నం వద్ద వాయుగుండం తీరం దాడుతున్న నేపథ్యంలో ఛత్తీస్గఢ్, ఒడిశా మీద కూడా కొంత 24 గంటల వ్యవధిలో కూడా అక్కడి నుంచి కూడా కొంత తీరం దాటి అవకాశం ఉంటున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల మీద బాణుడు ప్రతాపం, ముఖ్యంగా వాయుగుండ ఎఫెక్ట్ ఉంటున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక గడిచిన 24 గంటలుగా ఇటు తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ వర్షాకాలం సీజన్లో 2వ రెడ్ అలర్ట్గా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. జూన్ నెలలో మొదటి రెడ్ అలర్ట్ జారీ చేసింది, కానీ పెద్దగా ఎక్కడ వర్షం పడిన పరిస్థితి. 2వ అలర్ట్లో మాత్రం కూడా ఈసారి తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా నిన్న 7 జిల్లాలకు సంబంధించి హైదరాబాద్ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసి ఈరోజు ఆ సంఖ్య కొంత పెరిగినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. 5 పెరిగిన నేపథ్యంలో మొత్తం 11 జిల్లాలకు సంబంధించి కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు. రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాలలో కూడా 15 నుంచి 20 సెంటీమీటర్ల పైగా అత్యంత భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. కానీ వీటితో పాటు ములుగు, వరంగల్, ఇటు కరీంనగర్తో పాటు ఇటు ఖమ్మంతో పాటు నల్గొండ జిల్లాలకు సంబంధించి కూడా ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న అర్ధరాత్రి నుంచి ఎడతెరిపులు లేకుండా వర్షాలు పడుతున్న నేపథ్యంలో వాగులు, వంకలు పొంగిపొల్లుతున్న నేపథ్యం ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. మరొక 24 గంటల పాటు అటు తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం అంతా, కింది స్థాయి యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలి. నదీ పరివాహక ప్రాంతాల సంబంధించిన ఏదైతే గోదావరి పరివాహక ప్రాంతాలు ఉంటాయో కూడా
కొంత వరద నీరు భారీగా చేరుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక వీటితో పాటు హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక ఈ జిల్లాలో కూడా అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి వర్షం కురుస్తుంది. ముఖ్యంగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వికారాబాద్ జిల్లాలకు సంబంధించి కూడా నిన్న అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కుండపోతగా వర్షం కురుస్తున్న నేపథ్యంలో వికారాబాద్ జిల్లా అంతటా కూడా వాగులు వంకలు పొంగి పొర్లుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఓవరాల్గా తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే కూడా సూర్యాపేటలో అత్యధికంగా 25 సెంటీమీటర్ల పైగా గరిష్ట వర్షపాతం నమోదైనట్టుగా తెలిసింది. ఇంకా వీటితో పాటు మరొక 10 జిల్లాలకు సంబంధించి కూడా 20 లోపు కొంత వర్షపాతం నమోదు తెలిసింది. ఇక హైదరాబాద్ జిల్లాలకు సంబంధించి జీహెచ్ఎంసీ పరిసర ప్రాంతాలకు సంబంధించి కూడా 7 నుంచి 8 సెంటీమీటర్ల వర్షపాతం 6 సర్కిల్లో నమోదైనట్టుగా మనకైతే ప్రాథమిక సమాచారం ఉంది. మరొక 24 గంటల పాటు తెలంగాణ అంతటా ముఖ్యంగా 11 రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాలలో కూడా అతి భారీ, అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం కనిపిస్తుంది. ఈదురుగాలు, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా చూసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే కూడా ఈ మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు సంబంధించి కూడా ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. ప్రస్తుతము ఉదయం నుంచి కూడా కొంత భారీ వర్షం చాలా చోట్ల పడుతున్న నేపథ్యంలో కూడా కొంత అప్రమత్తంగా సూచన పరిస్థితి కనిపిస్తుంది. ఇక వీటితో పాటు రేపు ఈరోజు సాయంత్రానికి తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా కొంత అప్రమత్తమై హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు సంబంధించిన జిల్లాలకి రేపు పాఠశాలలకు కూడా సెలవు ప్రకటించిన నేపథ్యంలో కొంత 24 గంటల పాటు హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా మనం ఒకసారి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాలు నిన్న ఉత్తర తెలంగాణలో రెడ్ అలర్ట్ కొంత అతి భారీ వర్షాలతో అక్కడ కొంత విస్తారంగా వర్షాలు పడితే ఈరోజు సాయంత్రానికి కొంత దక్షిణ తెలంగాణ సంబంధించిన జిల్లాలు మహబూబ్నగర్ కావచ్చు, జోగులాంబ, గద్వాల, ఇటు కొన్ని జిల్లాలు ఏవైతే ఉంటాయో నారాయణపేట వంటి జిల్లాలకు కూడా కొంత రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో కృష్ణా నదీ పరివాహక ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే రెడ్ అలర్ట్లో సుమారుగా 15 నుంచి 20 సెంటీమీటర్ల అత్యంత భారీ వర్షం ఏకదాటిగా పడే అవకాశం నేపథ్యంలో కూడా దక్షిణ తెలంగాణ సంబంధించిన జిల్లాలు కూడా అప్రమత్తంగా ఉండడం జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే సుమారుగా 11 జిల్లాలకు సంబంధించి రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. ఆ జిల్లాలకు సంబంధించి ఇప్పటికే జిల్లా యంత్రాంగంతో ఉన్నతాధికారులు మాట్లాడుతున్నారు. ఎక్కడైనా లోతట్టు ప్రాంతాలు కావచ్చు, చెరువులు, కుంటలు, వాగులు, నదీ పరివాహక ప్రాంతాలకు సంబంధించి కూడా వరద నీరు వస్తే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకి తరలించాలంటూ కూడా అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో కొంత అప్రమత్తంగా ఉండాలని సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. మరొక 24 గంటల పాటు కొంత వాయుగుండం ఛత్తీస్గఢ్, ఒడిశా నుంచి కూడా తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా తెలంగాణలోని ఛత్తీస్గఢ్కి ఆనుకుని వరంగల్, ఖమ్మం వంటి జిల్లాలకు కొంత వర్ష ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం వస్తుంది. వాయుగుండం సంబంధించిన ఎఫెక్ట్ కొంత ఎక్కువగా ఉండే ప్రస్తుతానికైతే ఇటు ముఖ్యంగా ఏపీకి ఆనుకొని ఉన్న మదిరితో పాటు ఎర్రపాలెం వంటి జిల్లాల ప్రస్తుతానికైతే నిన్న చాలా చోట్ల అక్కడ ఆ జిల్లా గ్రామాల నుంచి కూడా ఇతర ప్రాంతాలకి కనెక్టివిటీ కొంత కోల్పోయిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరొక 24 గంటల పాటు తెలంగాణలో రెడ్ అలర్ట్ చేసిన జిల్లాలతో పాటు ఆరెంజ్ అలర్ట్లో కొనసాగుతున్న జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఇక ప్రభుత్వ యంత్రాంగం కూడా ఎప్పటికప్పటికి ఈ రెడ్ అలర్ట్తో పాటు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాలకు సంబంధించి కూడా పూర్తిగా మానిటరింగ్ చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సుమా, కిరణ్, విజువల్స్ లో చూస్తే కొన్ని నదులు కూడా పొంగి ప్రవహిస్తున్న దృశ్యాలు కనబడుతున్నాయి. కొన్ని కాల్వలు కూడా మొత్తం వాటర్ అంతా రోడ్లపైకి వస్తున్నాయి. అంటే అక్కడ ఎలాంటి హెచ్చరికలు జారీ చేశారు? ఎందుకంటే రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఉంటుంది కదా, ప్రజల్ని బయటికి రాకుండా అలర్ట్ చేశారా? ప్రస్తుతానికి మీరు చెప్తున్నట్టు రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాలలో కూడా కొంత భయానకర పరిస్థితులు ఉన్నట్టుగా చెప్పాల్సి. ఎందుకంటే సాధారణంగానే ఆ జిల్లాలలో 10-15 సెంటీమీటర్ల వర్షపాతం కూడా ఈ నెలలో వర్షాకాలం సీజన్లో నమోదు కాదు. కానీ గడిచిన 24 గంటల్లో సుమారుగా 20 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదు నేపథ్యంలో ఆ జిల్లాలో ఉన్న నదులు, చెరువులు, కుంటలు కూడా కొంత భారీగా వదిలి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఆ ప్రాంతాల్లో గుర్తించి ముఖ్యంగా మనం వర్షాకాలం సీజన్లో చూసుకుంటే కూడా ఆదిలాబాద్, అడవుల జిల్లా ఆదిలాబాద్గా చెప్పుకుంటే ఈ జిల్లాలో ప్రతి సీజన్లో కూడా వర్షాకాలం సీజన్లో కొంత ఫ్లడ్ ఎఫెక్ట్గా ఉంటుంది. నదీ పరివాహక ప్రాంతాలతో పాటు కొంత ఫ్లడ్ ఎక్కువగా ఉంటుంది, వర్ష తీవ్రత కూడా ఎక్కువ ఉంటుంది నేపథ్యంలో ఆయా జిల్లాలలో కొంత ఇతర ప్రాంతాలకి, గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి కూడా కనెక్టివిటీ తెగిపోయినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలే గుడిపోవడం, అదేవిధంగా ఇతర ప్రాంతాలకి రాకపోకలు స్తంభించిపోవడం, కనెక్టివిటీ కట్ అయిపోయిన నేపథ్యంలో కూడా గుర్తించడం జరిగింది. వాటికి అక్కడ నిత్యావసర సరుకులను కూడా పంపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా గోదావరి నదీ పరివాహక ప్రాంతాలకు సంబంధించి కూడా మనం ముఖ్యంగా చెప్పుకుంటుంది. ఎప్పుడైనా ఫ్లడ్ వస్తే ఈ గోదావరి నది పరివాహక ప్రాంతాలకు సంబంధించి కూడా కొంత ఎఫెక్టెడ్గా ఉంటుంది. ఇటు
ఆదిలాబాద్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఖమ్మం వరకు కూడా కొంత ఈ ఫ్లడ్ ఎఫెక్ట్గా ఉంటుంది కాబట్టి వరంగల్, ఏటూరు నాగారం, ఇటు భద్రాద్రి కొత్తగూడెం, మనుగూరు జిల్లాలతో పాటు ఇటు ఏపీకి సంబంధించి కనెక్టివిటీ అశ్వరాపేట, సత్తుపల్లి జిల్లాలకు సంబంధించి కూడా కొంత సరిహద్దు ప్రాంతాలు ఏవైతే ఉంటో కూడా కొంత ప్రాంతాలకు సంబంధించి ప్రస్తుతానికైతే బాహ్య ప్రపంచంతో కనెక్టివిటీ తెగిపోయినట్టుగా తెలుస్తుంది. నిన్నటి రాత్రి నుంచి అక్కడ కరెంటు లేకపోవడంతో కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న మదిర నియోజకవర్గం సంబంధించి కూడా మొత్తం పూర్తిగా కనెక్టివిటీ తొలిపోయినట్టు తెలుస్తుంది. కొంత వాగులు వంకలు పొంగిపోలడం, ఇంకా ఎగువ ప్రాంతాల నుంచి ముఖ్యంగా విజయవాడ నుంచి మున్నేరు వాగు ఉధృతంగా పొంగిపోలడంతో కూడా ప్రస్తుతానికైతే మదిర పరిసర ప్రాంతాల్లో కూడా వాగులు వంకలు పొంగిపోవడం తెలుస్తుంది. చాలా మండలాలకి పట్టణాలకు సంబంధించి కూడా కనెక్టివిటీ తెగిపోయినట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. లోతట్టు ప్రాంతాల పరిస్థితి ఏంటి? లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని అలర్ట్ చేశారా? ఒకవేళ అలర్ట్ చేస్తే వాళ్ళని ఎక్కడికి తరలించారు? ముఖ్యంగా మనం చెప్పుకుంటుంది గోదావరి నదీ పరివాహక ప్రాంతాలకు సంబంధించి కూడా చాలా వందల లోతట్టు ప్రాంతాలు ఉంటాయి. చిన్నపాటి వర్షం పడ్డ సుమారుగా ఎల్లో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతున్న నేపథ్యంలో కూడా ప్రాంతాలు నీట మునిగే పరిస్థితి కనిపిస్తుంది. ఈ సీజన్లోనే 2 సార్లు గోదావరి పరివాహక ప్రాంతాలు ఏటూరు నాగారం, మనుగూరు, భద్రాద్రి కొత్తగూడెం, అదేవిధంగా అశ్వరాపేట, సత్తుపల్లి వంటి ప్రాంతాల్లో కూడా ఎన్ని నదీ పరివాహక ప్రాంతాలు ముంపు ప్రాంతాలు కాబట్టి ప్రజలు ఇప్పటికే అప్రమత్తం చేశారు. ఇక ముఖ్యంగా నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా ఏపీలో అన్ని జిల్లాల్లో కూడా కుండపోత వర్షం పడుతున్న నేపథ్యంలో ఏపీకి ఆనుకొనున్న తెలంగాణ జిల్లాలకు సంబంధించి కొంత ఫ్లడ్ ఎఫెక్ట్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఎక్కడైతే ముంపు ప్రాంతాలు ఉంటే ముంపు ప్రాంతాల్లో కూడా ఇతర పునరావాసం కల్పించేందుకు మైదాన ప్రాంతాలకు తరలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా అటు మదిరతో పాటు అటు సత్తుపల్లి, అశ్వరాపేట, భద్రాద్రి కొత్తగూడెం, మనుగూరు, ఏటూరు నాగారంతో పాటు ఇటు కరీంనగర్ సంబంధించిన జిల్లాలతో పాటు ఆదిలాబాద్, ఈ గోదావరి బెల్ట్ అంతా కూడా ప్రస్తుతానికైతే ముంపు ప్రాంతాలుగా చెప్పుకోవచ్చు. వీటితో పాటు దక్షిణ తెలంగాణ జిల్లాలకు సంబంధించి జోగులాంబ, గద్వాల, మహబూబ్ నగర్ వంటి జిల్లాల్లో కూడా చాలా లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో కూడా ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలంటూ కొంత ఉన్నతాధికారులు హెచ్చరికలు జారీ చేసిన మరొక 24 గంటలు గండం కడిస్తే మన ఈ వాయుగండ నుంచి బయటపడినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. సుమా, కిరణ్, హైదరాబాద్ లో పరిస్థితి ఏంటి? జిహెచ్ఎంసీ అలర్ట్ అయిందా? ఎందుకంటే కంటిన్యూస్ గా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థపై ఫోకస్ చేసిందా? ప్రస్తుతానికి మన తెలంగాణలోని వివిధ జిల్లాలతో పోల్చుకుంటే మనకి ఈసారి వాయుగుండ తీవ్రత జిహెచ్ఎంసీ పరిసర ప్రాంతాలకు సంబంధించి కూడా తక్కువగా ఉన్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే తెలంగాణలో రెడ్, ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతున్న నేపథ్యంలో జిహెచ్ఎంసీ మేడ్చల్, మర్కల్కి సంబంధించి ఎల్లో అలర్ట్ కొనసాగుతుందని చెప్తే ఇప్పటికే, ఎందుకంటే సహజంగానే హైదరాబాద్ నగరంలో ఎల్లో అలర్ట్కే జిహెచ్ఎంసీలో చాలా జిల్లాలు కూడా చాలా ఏరియాలు కూడా నీట మునిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతానికి కొంత మోస్తారు వర్షం అయితే హైదరాబాద్ అంతటా కురుస్తుంది. కాబట్టి ఇప్పటికే జిహెచ్ఎంసీ లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరితే అప్రమత్తంగా ఉండేందుకు డిజాస్టర్ టీంను కూడా, మాన్సూన్ టీంను కూడా అప్రమత్తం చేసింది. కాబట్టి కొంత మిగతా జిల్లాలతో పోల్చుకుంటే హైదరాబాద్ జిల్లాకు సంబంధించి కూడా కొంత వాయుగుండ తీవ్రత అత్యంత తక్కువగా ఉన్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సుమా, థ్యాంక్ యూ కిరణ్. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదయ్యాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ని వాతావరణ శాఖ అధికారులు జారీ చేశారు. వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ లో ఉన్న అన్ని స్కూల్స్ కి సెలవులను ప్రకటించింది ప్రభుత్వం. చాలా చోట్ల రోడ్లు మొత్తం నదుల్ని తలపిస్తున్న సిచ్యువేషన్ కనబడుతుంది. వాగులు, వంకలు, ప్రాజెక్టులు నిండు కుండను తలపిస్తున్నాయి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా అధికారులు అప్రమత్తం చేసి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. ఇవాళ రేపు కూడా వర్షాలు ఇలాగే కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. ఇక నిన్న అర్ధరాత్రి వాయుగుండం తీరం దాటింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో, ఈదురుగాలులతో కూడిన వర్షం తెలంగాణ వ్యాప్తంగా కురుస్తోంది.